తెలుగు చలన పరిశ్రమలోనే కాదు యావత్ ప్రపంచంలో తిరుగులేని లెజెండ్గా ఆయన కొనసాగుతున్న మా నందమూరి బాలకృష్ణ గారికి, ముఖ్యంగా కర్ణాటకలో చింతామణి అంటే బాలయ్య గారి అడ్డా. ఆయన కెరియర్ బిగినింగ్ నుంచి కూడా ఇక్కడ ఎన్నో సినిమాలు 100 రోజులు ఘన విజయం సాధించి 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. అందుకనే నందమూరి బాలకృష్ణ గారు ప్రత్యేకంగా అభిమానులతో చర్చించి ఇక్కడ కర్ణాటకలో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ అఖండ 2 తాండవం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. కర్ణాటకలో ఫస్ట్ టైం బాలకృష్ణ గారు ఇక్కడ ప్రీ రిలీజ్ ముందు ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ చేస్తుంటే అభిమానులందరితో చర్చించి ఇవాళ చింతామణి ఈ గ్రౌండ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే మేము పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడ అనంతపురం నుంచి, ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చినా కూడా కర్ణాటకలో ఇంత పెద్ద భారీ ఎత్తున మన బాలయ్య గారి ప్రోగ్రాం జరుగుతుంది. అది బాలయ్య బోయపాటి తమన్ కాంబినేషన్ అంటే మరోసారి అఖండాన్ని మించి అఖండ తాండవం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చేవాళ్ళు దయచేసి చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేవాళ్ళు కానీ, ఎవరైనా సరే పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి వచ్చి గ్రౌండ్కి డిసిప్లైన్డ్గా రావాలని, అందరికీ పోలీసు వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యాన్స్కి కోఆపరేట్ చేయాలని అభిమానులందరి తరఫున కోరుకుంటున్నాం. జై బాలయ్య. అలాగే కన్నడ పరిశ్రమ నుంచి మన శివరాజ్ అన్న ముఖ్య అతిథిగా, అలాగే దునియా విజయ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే కన్నడ నుంచి మిగతా సినీ ప్రముఖులు, తెలుగు ఇండస్ట్రీ నుంచి మిగతా ప్రముఖులు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ చింతామణి ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కలిసి ఇక్కడ ఒక బైక్ ర్యాలీని కూడా రేపు ఉదయం 9 గంటలకి టౌన్ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. అంటే బాలయ్య బాబు గారికి ఘన స్వాగతం పలకడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా అందరూ ఎప్పుడెప్పుడు రేపు వస్తుందా బాలయ్య బాబుని ఎప్పుడు చూడాలని ఇక్కడ కర్ణాటక వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మీ కోఆపరేషన్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. ಎಲ್ಲರೂ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ಸಕ್ಸಸ್ ಮಾಡ್ಕೊಡಿ.